హాయ్ అండి. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా క్యారెట్ హల్వా చేసుకుందాం. ముందుగా క్యారెట్స్ తీసుకొని ఇందాక మనం తీసుకున్న క్యారెట్స్‌నన్నీ ఇలా గ్రేటర్‌తో చక్కగా తురుముకోవాలండి. మనం తీసుకున్న క్యారెట్స్ అన్నీ గ్రేట్ చేసామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం గీ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, పిస్తా, కిస్మిస్, క్యాష్యూ మొత్తం ఫ్రై చేసుకోవాలండి. గీలో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇలా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి. కోవా పక్కన అంటుకుంటూ ఉంటుంది బాండికి. దాన్ని ఇట్లా గెరటితో లాగుతూ చక్కగా కలుపుకుంటూ ఉంటే 10 నిమిషాల్లో చక్కగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసాం కదండి. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న క్యారెట్ని ఈ గీలోనే వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ చక్కగా ఫ్రై చేయాలండి. గ్రేట్ చేసిన క్యారెట్ అన్నీ నెయ్యిలో వేసి చక్కగా వేపుకున్నామండి. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకుంటే లైటిష్ ఎల్లో కలర్లో వస్తుంది. అలా మారినాక పాలు పోసుకుందామండి. ఇప్పుడు ఇలా వేగిందండి ఒక 6 మినిట్స్. ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి, అంటే కొవ్వున్న గేదె పాలండి, ఒక 1/2 లీటర్ వరకు వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలండి. చక్కగా పాలన్నీ కోవాలాగా ఫామ్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్. షుగర్ యాడ్ చేద్దాం. మీ టేస్ట్కి తగ్గట్టు. నార్మల్గా నేను తీసుకున్న క్యారెట్స్కి అయితే ఒక 5 స్పూన్స్ షుగర్ సరిపోతుందండి. 3, 4, 5 సరిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకుంది. ఇలా దగ్గర పడిపోయిద్దండి. మిల్క్ అంతా కోవాలాగా అయిపోయి ఈ టైంలో ఇంకా స్టవ్ ఆపేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇందాక మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.